వసుంధరకి తనకు తానుగా గతం గుర్తుకొచ్చి తిరిగి నా దగ్గరకు వచ్చేంత వరకు నేను ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటానమ్మా. అది కాదురా. ప్లీజ్ అమ్మా, నేను ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్లో నరకంలో ఉన్నాను. మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ తీసుకొచ్చి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టుకమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. సరే ధ్రువ, నీ ఇష్టం. ఆ టాపిక్ నేను ఇక్కడితో వదిలేస్తున్నాను. వసుంధర అంశుని తీసుకుని అమ్మవారి గుడికి వస్తానని మొక్కుకుందని ఒకసారి ఉంది. రేపు మనం గుడికి వెళ్దాం, సరేనా? వసుంధర చెప్తే వెళ్ళాలి కదమ్మా. తప్పకుండా వెళ్దాం. ఇక నువ్వేమీ ఆలోచించకమ్మా, నేను బాగానే ఉన్నాను. నీ ఎదుగుదలకి, నీ సంస్కారానికి కారణం ఈ తల్లైతే నేను సంతోషిస్తాను. కానీ నీ ఈ ఒంటరితనానికి, నీ కన్నిటికీ కారణం అవ్వాలని, అవుతానని నేను ఏనాడు అనుకోలేదురా. ఆ నిజం నీకెలా చెప్పాలి? ఈ తల్లి గుండె కోత నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? దాస్, లాయర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైంది? చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోతుంది. ఆ ప్రతాప్ గారు రాసిన వీలునామాలో అన్నీ మెలికలే. ఒక లూప్ హోల్ దొరికితే ఇంకోటి అడ్డు వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు దాస్. లీగల్గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్తాను. ప్రాబ్లం ఎక్కడ? ఆస్తి దక్కాలంటే నా ఇద్దరు పిల్లల సంతకాలు కావాలంట. పెద్దోడు ఇప్పుడు చిన్నప్పుడే తప్పిపోయాడు. వాడు బతికున్నాడో చచ్చాడో తెలీదు. ఇప్పుడు వాడి సంతకం ఎక్కడి నుంచి తావాలి? కేసు ఇక్కడే స్టక్ అయింది. ఇదే నీ ప్రాబ్లం. దీనికి ఇంత తలబాదుకోవాలా? వాడు మిస్ అయినప్పుడు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చుంటావు కదా? ఇచ్చాం. ఆ ఎఫ్ఐఆర్ కాపీ చాలు. అదెలా సరిపోతుంది? ఒక వ్యక్తి తప్పిపోయి వరుసగా 7 ఏళ్ల పాటు అతని ఆచూకీ లేకపోతే లీగల్గా అతన్ని ప్రెస్యూమ్డ్ డెడ్, అంటే చనిపోయినట్టుగా డిక్లేర్ చేయొచ్చు. కోర్టు దాన్ని డెత్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఆ ఒక్క అడ్డంకి క్లియర్. నిజమా? మరి అలా ఐరీ పాయింట్ చెప్పలేదు? నీకు చెప్తే నువ్వు ఇచ్చే డబ్బు కంటే నీకు చెప్పకపోతే ఇచ్చే డబ్బే ఎక్కువ. అందుకే ఎవరు చెప్తారు చెప్పు? అంటే ఇన్నాళ్ళు దీన్ని దాచి వాళ్ళు నన్ను వెధవం చేశారనమాట. రేపే నువ్వు నీ భార్య కలిసి మా కొడుకు చనిపోయాడని కన్సిడర్ చేయమని ఒక లెటర్ పెట్టండి. ఆ కంప్లైంట్ సబ్మిట్ చేయండి, ఇమీడియట్గా వచ్చేస్తుంది. మాట్లాడతాను. మరి ఇంకో అడ్డంకి వస్తుందరా, దాన్ని చేద్దాం అనుకుంటున్నావు? దీని సొంతం కూడా పెట్టించి దీన్ని కూడా లేపేద్దాం. పని అయిపోతుంది. ఆ దరిద్రం వదిలిపోతుంది. నీకు ఆస్తి కావాలి, నాకు ఆ మల్లిక నాశనం కావాలి. వసుంధరని లేపే. కానీ ఆ మర్డర్ కేసులో ప్రతి ఎవిడెన్స్, ప్రతి ఫోరెన్సిక్లో ఆ మల్లికకి అగెయినిస్ట్గా ఉండేలా నేను ప్లాన్ చేస్తాను. మల్లిక లోపలికి వెళ్తుంది. వసుంధర చావుతో వీలునామా క్లోజ్ అయ్యి ఆస్తి నీ చేతికి వస్తుంది. ఒకే దెబ్బకి 2 పెట్టారన్నమాట. ఆ మల్లిక నేనే నా చేతులతో బేడీలు వేసి నేనే జీపెక్కిస్తాను. ఆ రోజు నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టించింది దాస్. ఆ వసుంధరతో, ఆ వీధి రౌడీ సూర్యతో నన్ను కట్టేసి కొట్టించింది. నా మీద పడ్డ ప్రతి దెబ్బకి
ఆ మల్లిక జైల్లో నరకం చూడాలి. నువ్వు జైల్లో దరికి నరకం చూపించు, నేను ఆ ధ్రువకి ఆ నందితకి బయట నరకం చూపిస్తా. అంశు, నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసొస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకే, సరేనా? సరే నాని, నువ్వెళ్ళు, నేను ఇక్కడే ఉంటానులే. సరే, అక్కడే కూర్చో. చెట్టు చాలా మహిమగలదమ్మా. ఇక్కడ మనసులో కోరిక కోరుకొని ముడుపు కడితే ఆ దేవత ఖచ్చితంగా కోరికలు తీరుస్తారని విని మొక్కుకున్నా. అందుకే ఇక్కడికొచ్చాను. నేను కూడా అది వినే నా కొడుకు ఉద్యోగం కోసం కడుతున్నానండి. ఆ దేవత కరుణించి తొందరగా ఉద్యోగం రావాలి. నమ్మకంగా కట్టమ్మా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నాకు ఈ గుళ్ళో అమ్మవారి మహిమ, ఈ చెట్టు మహిమ గురించి నాకు బాగా తెలుసు. నిజంగానా ఆంటీ? మనం ఏం కోరుకుంటే జరిగిపోయిద్దా? అవును తల్లి, నిజంగానే జరుగుతుంది. అయినా ఈ చిన్న వయసులో నీకు కూడా తీరని కోరికలున్నాయా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, నువ్వు కూడా మనసులో ఏముందో ఆ దేవతకి చెప్పుకొని ముడుపు కట్టు, అంతా మంచి జరుగుతుంది. నీలాంటి పసిపిల్లల మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. నువ్వు కట్టేలోపే ఆ అమ్మ నీ కోరిక తీరుస్తుంది. దేవుడా, నాకైతే ఏ బొమ్మలు వద్దు. నా వస్తువు నన్ను మర్చిపోయిందంట. ప్లీజ్ దేవుడా, నా వస్తువుని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురావా. తను నాతో కొత్తగా ఫ్రెండ్షిప్ చేయాలి. అయిపోయింది, మూడేసేసాం. నువ్వు ఎవరి కోసం ఈ ముడుపు కట్టావో తెలియదు, కానీ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, సరేనా? వసు, నా పేరు వసు కాదురా, మహిత. నువ్వు నన్ను మహి అని పిలవచ్చు, ఓకే ఫ్రెండ్స్?
నమస్తే అండి. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు. ఈ పాపతో నేను మిమ్మల్ని ఒకసారి గుడిలో చూశాను. ఎందుకో తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వాళ్ళలా చాలా క్లోజ్ అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఇంతకు ముందు కలిసామా? నిన్ను చూస్తుంటే నాకు నా కోడల్ని చూసినట్టుగానే ఉందమ్మా. అచ్చ నీలాగే ఉండేది తను. దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అవునా? మరి మీ కోడలు ఎప్పుడు మీతో కనిపించలేదే? తను మీతో గుడికి రాలేదా ఈరోజు? లేదండి, తనిప్పుడు మాతో లేదు. అమ్మలా ఉన్నాను అన్నావు, అంతలోనే అండి అయిపోయానా? ఇందాకే కదా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం. మనం ఫ్రెండ్స్, ఓకే? కోడల్ని కూడా ప్రేమించే అత్తగారున్నారా? అది ఈ రోజుల్లోనూ. తను చాలా లక్కీ. తను కాదమ్మా, మేమే లక్కీ. నా కోడలు స్పెషాలిటీ ఏంటంటే ఎవరినైనా తన వైపుకు తిప్పేసుకుంటుంది. అచ్చం నీలాగే. మరి ఇంకే, మీరిద్దరూ తనని మిస్ అవ్వకూడదు. నేను మీ కోడల్లా ఉన్నానంటున్నారు కదా, మీకెప్పుడు మీ కోడల్ని చూడాలనిపించినా నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? సరే. మన ముగ్గురం ఒక మంచి సెల్ఫీ తీసుకుందామా? కొంతమందిని ఎన్నిసార్లు చూసినా మనకేమీ అనిపించదు, కానీ కొంతమందిని ఒక్కసారి చూస్తేనే మన అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళలో మీరు నాకు ముందుంటారు. ఒక సెల్ఫీ తీసుకుందాం. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్తారా? నోట్ చేసుకో. అడ్రస్ కూడా ఇచ్చేశారు. ఎప్పుడో ఒకప్పుడు నేను మీ ఇంటికి దొంగతనంగా వచ్చి మీ చీరలు, మీ జ్యువెలరీ తీసుకెళ్ళిపోతాను. వాటికి పెద్ద ఫ్యాన్ నేను. దొంగతనంగా ఎందుకురా? నీకెప్పుడు కావాలన్నా దర్జాగా వచ్చి నీకేం కావాలంటే తీసుకెళ్ళొచ్చు. మీరు చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మహి, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయాలి? నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా జస్ట్ ఒక ఫోన్ చేయి, క్షణాల్లో నీ ముందుకు వచ్చేస్తాను. అయితే ఇప్పుడే వచ్చేయ్, మాతో పాటే మా ఇంటికి వచ్చేయ్. నాకిప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉందిరా, అది అటెండ్ అయ్యి రేపు ఖచ్చితంగా ఇంటికి వస్తాను. ఓకేనా? ప్రామిస్గా వస్తావు కదా? ప్రామిస్. అయితే రేపు బ్రేక్ఫాస్ట్కి రా అమ్మా. తప్పకుండా. అవును, మీతో ఒక ఆయన ఉంటారు కదా, ఈరోజు ఆయన రాలేదా? ధృవానా? తను మా నాన్న. ఆయన రాలేదా ఈరోజు మీతో? లేదమ్మా, తను రాలేదు. సరేమ్మా, రేపు కలుద్దాం. బాయ్ తల్లి. బాయ్. అంశు,
పద. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणाम्बुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो అమ్మా नतुलतो అమ్మా ఈరోజు ఏమైందో అడుగు. అడగపోతే ఊరుకుంటావా? పసిపెట్టేలా వాగుతూనే ఉంటావు కదా. చెప్పు. ఈరోజు గుడిలో ఒక పాపను చూశాను. అసలు ఎంత ముద్దుగా ఉందో తెలుసా? బుజ్జి బుజ్జి కళ్ళతో భలే ఉంది. అవునా? చిన్నపిల్లలు ముద్దుగానే ఉంటారు మహి. ఆ పాప ఓకే అమ్మా, కానీ వాళ్ళ నాన్నమ్మ ఉంది చూడు, అబ్బబ్బబ్బబ్బా, అసలు సూపర్ గ్లామరస్. ఆవిడ కట్టుకున్న చీర ఆ స్టైల్లో మామూలుగా లేదు తెలుసా. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్? అసలు మీ జనరేషన్ వల్ల సీక్రెట్ ఏంటి అని. అమ్మమ్మలు నాయనమ్మలు అయిపోతున్నా కూడా ఆ గ్లామర్ కొంచెం కూడా తగ్గదేంటి? ఏదైనా అమృతం తాగారా ఏంటి బ్యాక్ స్టేజ్ లో? ఆపవెన్ని కాంప్లిమెంట్స్. మా గ్లామర్ సంగతి సరే కానీ నీ పొగడ్త వెనక్కున్న మాస్టర్ ప్లాన్ ఏంటో నాకు అర్థమైందిలే. నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నిన్ను వాళ్ళ పానీపూరి బండి దగ్గరికి మాత్రం తీసుకెళ్లే సమస్యే లేదు. అంటే నేను పానీపూరి తినడానికి నిన్ను పొగుడుతున్నాను అనుకుంటున్నావా? దిల్సే చెప్పానమ్మా. అయినా సరే తీసుకెళ్ళను. తీసుకెళ్ళనంటే తీసుకెళ్ళను. అమ్మా, మరీ ఇంత కమర్షియల్గా తయారయ్యావేంటి? సరేలే, ఇవాళ తిననులే. ఇంతకీ ఏం చూస్తున్నావు టీవీలో? परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणाम्बुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे అమ్మా, నీకు నాట్యం వచ్చా? వచ్చు. సరే లే మళ్ళీ. ఎక్కడికి? అరే లే. అయ్యో లే. ఉండవే. నువ్వు డాన్స్ చేయాల్సిందే. స్టార్ట్ చేయి. అయ్యో అమ్మా స్టార్ట్ చేయి. భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण कृष्ण
मुष्टिकासूरचानूरमल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्ल विशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव शिष्ट అమ్మా అసలు ఎంత బాగా చేసావో తెలుసా? నువ్వు సూపర్ గా డాన్స్ చేస్తావని నాన్న చెప్పారు, కానీ మరి ఇంత నెక్స్ట్ లెవెల్లో గ్రేస్ తో చేస్తావని అస్సలు అనుకోలేదు. ఫిదా అయిపోయాను. ఆటోగ్రాఫ్ కావాలి మేడం. నా జీవితానికి ఇది చాలమ్మా. నేను ఇలా నా పక్కన పెట్టుకొని నీ ముందు డాన్స్ చేస్తుంటే, నువ్వు అలా చప్పట్లు కొడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు ఇది చాలు. హలో, ఏంటి చాలు? నీకు చాలొచ్చేమో కానీ నాకు మాత్రం చాలదు. అసలు నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? నాకు చాలా గర్వంగా ఉంది. అందరికీ అదృష్టం ఉండదమ్మా. ఇంత మంచి కళని ఎందుకు ఆపేశావు? హ్యాపీగా ఒక డాన్స్ స్కూల్ పెట్టొచ్చు కదా. నాకు ఆ కోరికుందమ్మా, కానీ ఇప్పుడు అన్నింటికంటే ముందు నీ ఆశయం ముఖ్యం. నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం ముఖ్యం. అబ్బా, అది అవుతుందిలేమ్మా. నువ్వు చెప్పకు, నేను చెప్తానులే. నందిత అకాడమీ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అని పెద్ద బోర్డు. ఈ రోజుతో నీ ఆయుష్ మూడింది వసుంధరా. ఎందుకు చేస్తున్నారో చెప్పండి.